Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan made a surprise visit to the Rishikonda construction site in Visakhapatnam. Following his tour of Vijayanagram district accompanied by Janasena leaders, MP Sri Bharat and MLA Vijay Kumar, he interacted with the workers at the site and reviewed the progress of the buildings constructed under the previous government. The inspection drew attention to the future use of the lavish structures, built at a cost of nearly 700 crore rupees. The coalition government is currently deliberating on how best to utilize the facilities, which fall under the tourism department. Pawan Kalyan's visit signals a possible decision on the building's fate in the near future. Income generating income generating simple this destination wedding MICE events. A city itself is on the round on the meetings, incentives, okay. Investment incentives. Okay. Meetings, MICE meetings, incentives, conferences and exhibitions. This is Vizag city. This a model complex. This should be our proposal. So, then how to take it forward in the resolution. Janasena legislative విభాగం నుంచి మన అధ్యక్షులు గారు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో వీల్ ఆల్ మేక్ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. We'll request the tourism minister to move the proposal in the government and